స్క్రీన్ మీద చూస్తుంది నల్మల అడవిలో దొరికిన 11వ శతాబ్దం నాటి శిలాశాసనాలు. అయితే ఈ శిలాశాసనాలు అనేవి అక్కడ ఒక శైవ క్షేత్రంలో దొరకడం అయితే జరిగింది. ఆ శైవ క్షేత్రం అనేది కొండపై నుంచి కిందకి వాటర్ అయితే పడుతుండగా ఏర్పడిన వాగు ఒడ్డునైతే ఈ గుడి ఉండటం అయితే జరిగింది. అయితే ఈ గుడిలో ఆర్కియాలజిస్టులు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ 2 శిలాశాసనాలు అయితే బయటపడ్డాయి. అయితే ఈ శిలాశాసనాల్లో యూజ్ చేసిన లాంగ్వేజ్ అనేది ప్రాచీన తెలుగు లిపి అనేది తెలుస్తుంది. ఈ ప్రాచీన తెలుగు లిపిని కాకతీయ అండ్ అలాగే విజయనగర సామ్రాజ్యం మధ్యకాలంలో యూజ్ చేసినట్టు అక్కడ ఆర్కియాలజిస్టులు అయితే చెప్తున్నారు. అయితే ఈ శిలాశాసనాల్లో కొంతవరకు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఎర్రయ్య అనే వ్యక్తి శివుడికి ఏదో ఒక గొప్ప బహుమతిని సమర్పించినట్టు, అది బహుమతి చాలా విలువైంది కాబట్టి ఈ శిలాశాసనాల మీద చెక్కించినట్టు అక్కడ ఆర్కియాలజిస్టులు ప్రజెంట్ డేటా అయితే రిలీజ్ చేశారు. దీని గురించి కంప్లీట్గా అయితే రీసెర్చ్ చేస్తున్నారు. ఒకసారి రీసెర్చ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. ఒకవేళ ఆ వీడియోని ముందుగా మీరే చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్